పెట్టారు. అది ఎందుకు అయిందో టెక్నికల్ గా చెక్ చేసుకోండి ముందు. అది అవును. అవన్నీ సిస్టమ్స్ ఉంటాయి అక్కడ. తిరుమల తిరుపతి దేవస్థానంలో అయితే గీతే దాన్ని ఏమంటారు, ఒమిట్ అయ్యి అంటే చూసి చూడనట్టు పోవడం వల్ల జరిగే ఇష్యూస్ ఉంటాయి. లైక్ ఇప్పుడు పరకామణిది ఏముందా ఆడిది ఇట్లాగే అన్నాడు. ఏ పంతులు గారు ఏళ్ల తరబడి చేశాడు, ఏదో పని చేశాడు, అందుకు గాను మొత్తం తన జీవితకాలం సంపాదించుకున్న ఆస్తి అంతా 90% రాయిపిచ్చి పడేశారు. ఇంకేం చేస్తారు సార్ శిక్ష అంటాడు అక్కడ ఉన్న. అది వాళ్ళ దృష్టిలో ఉంటది. అది మనకి అది నెగిటివ్ గా చెప్పేటప్పుడు డిఫరెంట్గా ఉంటది. ఇప్పుడు సింహాచలంలో చచ్చిపోయారు, దాన్ని ఎక్కడ తొక్కిసలాట జరగదు అంటే వేరు. ఏంటయ్యా తొక్కిసలాట అంతమంది చచ్చిపోవడం ఏంటయ్యా అంటే వేరు కదా. శ్రీకాకుళంలో చచ్చిపోయారు, అతని తప్పు. ఆయన ఒక రోజు అలా గృహ నిర్బంధం కూడా చేశారు కదా ముసలాయన్ని చేశారు. మరి ఇక్కడ ఎవరిని నిర్బంధించలేదు ఏంటి? ఎక్కడైనా సార్ ఒకటి నిర్వహణ లోపమో లేదంటే నిర్లక్ష్యమో ఏదో లోపం అయితే ఖచ్చితంగా ఉంటది, లేకుండా ఏం జరగదు. అది డిపార్ట్మెంటల్ యాక్షన్స్, దాన్ని పాలిటిక్స్ లోకి తీసుకొస్తున్నారు. ఇక్కడ తీసుకురాకూడదు, దాన్ని వెనకేసి రావాల్సిన అవసరం కూడా లేదు, అవసరం లేదు. ఇప్పుడు ఖచ్చితంగా తప్పులు జరగకుండా ఉండవు, తప్పు జరిగితే శిక్షించాలా, దాన్ని రాజకీయంలోకి తీసుకొస్తున్నాం ఇక్కడ. అదే కదా. అది ఇప్పుడు ఆ మధ్యన ఏమన్నారు, గోశాలలో ఏం జరగలేదు అన్నారు, తర్వాత గోశాలలో ఎన్ని చచ్చిపోతున్నాయో వీళ్ళే లెక్క రాశారు, దానికి ఒక కమిటీ అన్నారు. ఇప్పుడు ఏమైంది? అదే కదా. రెండోది, ఇదివరకు